నమస్కారం. జలం జీవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పెద్ద పెద్ద నదులు, రిజర్వాయర్లు లేకపోయినా కనీసం చిన్న నీటి వనరులైన చెరువులు, కుంటల్లో సమృద్ధిగా నీరుంటేనే ఆ ప్రాంతంలోని బోరుబావులకు జీవం. కానీ ఒక్క చెరువు కానీ చిన్న కుంట కానీ లేని ఆ ఊరిలో మండు వేసవిలోనూ బావులు జలకళ్లాడుతున్నాయి. రాష్ట్రమంతా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న సమయంలోనూ ఆ ఊరి రైతాంగం ఊపిరి సలుపని పొలం పనుల్లో నిమగ్నమై ఉంటుంది. ఒకప్పుడు కరువు విలయతాండవం చేసిన ఆ ప్రాంతమే ఇప్పుడు జలసిరులతో కళకళ్లాడుతోంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామం జల సంరక్షణలో విజయ పథంలో దూసుకువెళుతోంది. ఇవాల్టి జలం జీవం కార్యక్రమంలో కరువుపై విజయం సాధించిన కొత్తపల్లి గ్రామంపై స్పెషల్ ఫోకస్. వ్యక్తులు శక్తులుగా మారి చేయి కలిపి ఆధునిక సాంకేతిక సహకారంతో సాధించిన విజయం ఇది. తమ ఊరికి ప్రపంచ పటంలో ఎనలేని ఖ్యాతి సంపాదించి పెట్టిన ఘనత ఇక్కడి ప్రజలది. ఇక్రిసాట్కు వచ్చే శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఔత్సాహికులకు ఇప్పుడు కొత్తపల్లి గ్రామం సందర్శన ప్రాంతం, అంతకు మించి ఓ అధ్యయన కేంద్రం. ప్రతి ఏడు వెంటాడిన వర్షాభావ పరిస్థితులు, నీరు లేక బీడు భూములుగా మారిన నేలలు, తాగు సాగునీటికి ఇబ్బందులు, కరువును తట్టుకోలేక గ్రామస్తుల వలసలు. కొత్తపల్లిలో 3 దశాబ్దాల క్రితం విరుచుకుపడిన కరువు. ఇక్రిసాట్ సాంకేతిక సహకారంతో సత్ఫలితాలు. నీళ్లు లేని చోట కూడా ఎలా బతకాలో వారు నేర్చుకున్నారు. మేఘాలు కురిపించే వాననీటిలో ఎంత మహత్తు దాగి ఉందో, దానిని ఒడిసి పడితే ఎన్ని అద్భుతాలు చేస్తుందో తెలుసుకున్నారు. కష్టాలను సవాలుగా తీసుకున్న రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామం ప్రజలు ఒక్క మాటపై నిలబడ్డారు. చినుకు చినుకును ఒడిసిపట్టి పొదుపుగా వాడుకున్నారు. కరువును తరిమి కొట్టారు. మేఘాలు వర్షించే ప్రతి చుక్క నీటిని వృధాగా పోనివ్వని వారి సంకల్పమే ఆ ప్రాంతంలో భూగర్భ జలాలను పెంచింది. ఆధునిక బోరుబావులకు ఎదగని రైతాంగం వ్యవసాయ బావుల నీటితోనే భేషుగ్గా పంటలు పండిస్తున్నారు. బ్రహ్మాండమైన దిగుబడులు సాధిస్తున్నారు. గ్రామస్తుల ఐక్యత, కృషికి ఇక్రిసాట్, ఎన్ఆర్ఎస్ఏల సాంకేతిక సహకారం అందింది. దాంతో కొత్తపల్లి ఊరు రూపురేఖలే మారిపోయాయి. 30 ఏళ్ల కిందటి కరువు ఛాయలు మళ్లీ దరి చేరనివ్వకుండా జల సంరక్షణకు పెద్దపీట వేస్తున్నారు ఇక్కడి ప్రజలు. ప్రతి పల్లపు ప్రాంతాన్ని ఇంకుడు గుంతగా మార్చేశారు. ఒకనాడు ఊరు పక్క నుంచి వెళ్లే వాగు ద్వారా నీళ్లన్నీ వృధాగా మూసీలో కలిసేవి. ఇప్పుడది మచ్చుకైనా కనిపించదు. ఇక్కడి నీళ్లు ఇక్కడి అవసరాలకే సరిపెట్టుకునే విధంగా గ్రామ స్వరూపాన్ని మార్చేశారు. కరువును జయించారు. గ్రామంలో ఒక చెరువు, ఒక చిన్న కుంట కూడా లేకపోయినా 62 వ్యవసాయ బావుల్లో పుష్కలంగా నీళ్లున్నాయి. అందుకే కేవలం 550 ఇండ్లు ఉన్న ఈ గ్రామం, పెద్దగా ప్రచారానికి నోచుకోని ఈ పల్లె ఇప్పుడు 50 దేశాల ప్రతినిధుల ప్రసంగాల్లో చేరింది. కరువు కాటకాలతో అల్లాడే ఎన్నో ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తూ స్ఫూర్తిని నింపుతోంది. ఒకప్పుడు గ్రామంలో మురుగునీరు ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండేది. దీనివల్ల దోమలు, ఈగల సమస్య ఏర్పడేది. అందుకే ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు మురుగునీటిని సైతం శుద్ధి చేసి వ్యవసాయానికి జలవనరుగా మార్చారు. భారత్లోనే మొట్టమొదటి మురుగునీటి శుద్ధి ప్లాంట్ను కొత్తపల్లి గ్రామంలో ప్రారంభించారు. స్థానిక ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపారు. ఒకప్పుడు కనీసం తాగడానికి నీరు లేక విలవిల్లాడిన కొత్తపల్లి గ్రామస్తులు ఇప్పుడు ఏకంగా వ్యవసాయం చేస్తున్నారు. కలుషితమైన నీటిని శుద్ధి చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ చెక్ డ్యాంతో ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి చూద్దాం. దుర్వాసన, చెత్తా చెదారంతో నిండి ఉండే మురుగు కాల్వల నీటిని కొత్తపల్లి గ్రామస్తులు విలువైనవిగానే భావించారు.
భూగర్భ డ్రైనేజ్ ద్వారా ఊరి చివరికి తీసుకువచ్చి ఇంటిగ్రేటెడ్ బయో ట్రీటెడ్ వేస్ట్ వాటర్ రీయూజ్ విత్ ఎన్హాన్స్డ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ విధానం ద్వారా శుద్ధి చేస్తున్నారు. వేస్ట్ ను కూడా కొన్ని రకాల మొక్కలు తినేస్తున్నాయి. ఇండ్ల నుంచి వచ్చే మురికి నీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి వాడుతున్నారు. దీంతో ఊళ్ళో దుర్వాసనకు స్వస్తి, దోమల బెడద నుంచి విముక్తి కలిగింది. ఇక్రిసాట్ సహకారంతో ఊరికి 2 వైపులా 2 ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్లాంట్ లో శుద్ధి చేసిన నీటిని 20 ఎకరాల వరకు వినియోగిస్తున్నారు. కరువు పరిస్థితుల్లోనూ ఈ నీటిని వినియోగించి పంటల సాగు చేస్తున్నారు. విలేజ్లో ఉన్న వేస్ట్ వాటర్ అంటే డొమెస్టిక్ వాటరు. డొమెస్టిక్ అంటే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ నుంచి మనిషికి 40 లీటర్ల వరకు క్యాల్కులేషన్ ప్రకారం 40 లీటర్ల వరకు కూడా డెలివరీ బయటకు అవుతుంది. ఆ వాటర్ కూడా బయటికి వచ్చేసేసి ఆగిపోయి ఒక దగ్గర నిలబడి ఆ నిలబడ్డ వాటర్ని కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా లిఫ్ట్ చేస్తున్నారు. కొంతమంది విలేజ్లో ఏమో లిఫ్ట్ చేసుకోవడానికి వీలు కాని ప్రాంతంలో అట్లాగే ఉండిపోతున్నాయి. అట్లా ఉండటం వలన మురుగు సమస్య, దోమల సమస్య కూడా ఎక్కువ అవుతుంది. ఈ 2 పరిష్కారాలని మనం ఆ వాటర్ని అరెస్ట్ చేసేసి ఈ మురుగు నీటిని తీసుకొచ్చి ఒక ప్లేస్కి తీసుకొచ్చి రైతులు వాడే డైరెక్ట్గా పంపింగ్ చేయకుండా వాటిని సింపుల్గా శుద్ధి చేసి ఇవ్వాలని ఒక కాన్సెప్ట్ మా సైంటిస్టుల ద్వారా మేము ఒక ప్రాజెక్ట్ తయారు చేశాము. ఆ ప్రాజెక్టులో భాగంగానే ఫస్ట్ ఇండియాలోనే మొట్టమొదటి ప్లాంటు ఇక్కడ కొత్తపల్లి విలేజ్లో మేము స్టార్ట్ చేయడం జరిగింది. మురుగునీరు శుద్ధి చేసి పంటలకు వాడటం వల్ల ఏదైనా ప్రమాదం పొంచి ఉందా అన్న కోణంలోనూ నీటిని ల్యాబొరేటరీలకు తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. రైతులు పండించిన పంటల మీద ఎలాంటి ప్రభావం ఉందో పరీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి సమస్య ఏర్పడలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2 ప్లాంట్లుగా విభజించి చేసి ఒక ట్యాంక్ లాగా తయారు చేసేసి ఆ ట్యాంకులోకి వాటర్ వచ్చేటట్టుగా డైవర్ట్ చేసేసి ఆ వాటర్ వచ్చే భాగం ఉన్న 2 ట్యాంకుల నుంచి ఫస్ట్ 40 mm గ్రావెలు అండ్ తర్వాత ఒక 20 mm గ్రావెలు, తర్వాత 10 mm గ్రావెలు ఫస్ట్ లేయర్ వైజ్ 20 సెంటీమీటర్స్ లేయర్స్ వైజ్ వేస్తాము. వేసిన తర్వాత పైన 50 సెంటీమీటర్స్ శాండ్ ఫిల్ చేస్తాము. ఫిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫస్ట్ ట్యాంక్లో వాటర్ అంతా వచ్చేసేసి ఫస్ట్ ట్యాంక్లోకి వచ్చేసి ఆ వాటర్ కింద గ్రౌండ్కి వెళ్ళిపోయి ఆ ట్యాంక్లో గ్రౌండ్కి వెళ్ళిపోయి ఆ గ్రావెల్లో నుంచి ఫిల్టర్ అయ్యి పైన శాండ్లో నుంచి మళ్ళీ నెక్స్ట్ ట్యాంక్లోకి టాప్లో నుంచి మళ్ళీ కిందకి వెళ్ళిపోతాయి. కిందకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో కూడా ఫిల్టర్ అయిపోయి థర్డ్ ట్యాంకు స్టోరేజ్ ట్యాంక్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఆ స్టోరేజ్ ట్యాంక్లోకి వచ్చిన వాటర్ని మన రైతులు డైరెక్ట్గా పంపింగ్ చేసుకోవాలి. లెక్క ప్రకారం ఈ స్టోరేజ్ ట్యాంక్ అనేది మేము యాక్చువల్గా చుట్టూ సోలింగ్ కూడా చేస్తాము. కాకపోతే మేము ఇక్కడ స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే మాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఈ వాటర్ ఎప్పుడైతే వచ్చి స్టోరేజ్ ట్యాంక్లో పడ్డాయో ఆ పడిన వెంటనే మేము ఇవి సోలింగ్ చేయడానికి కూడా పైనుంచి కింద దాకా సోలింగ్ చేసుకుంటానికి వస్తూ ఉండగానే కింద వాటర్ ఉండిపోయి ఈ చుట్టుపక్కల ఉన్న బావులు ఒక 7-8 ట్యూబ్వెల్స్ అన్నీ రీఛార్జ్ అయిపోయి అందరూ రైతులు వచ్చేసేసి కింద మీరు సోలింగ్ చేయొద్దు, ఎందుకంటే మాకు కింద సోలింగ్ చేస్తే మళ్ళీ ఇక్కడ పర్క్యులేషన్ ఉండకుండా మా బావుల్లోకి నీళ్ళు రావు, ఇప్పుడు 2 రోజుల్లోనే మా బావుల్లోకి ట్యూబ్వెల్స్లోకి వాటర్ వచ్చేసినాయి కాబట్టి మీరు సోలింగ్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది కూడా మాకు కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మేము పై అధికారులతో చర్చించి కింద సోలింగ్ చేయకుండా వదిలేసాము. వదిలేయటం వలన ఏమవుతుంది అంటే ఆ సోలింగ్ చేయకుండా వదిలేయటం వలన కింద గ్రౌండ్లో నుంచి ఫిల్టర్ అయ్యి గ్రౌండ్లో నుంచి పర్క్యులేట్ అయ్యి చుట్టుపక్కల ఉన్న ఒక 7 to 8 పర్టికులర్గా ఈ ప్లాంట్ దగ్గర 7 to 8 ట్యూబ్వెల్స్ ఉన్నాయి. ఆ ట్యూబ్వెల్స్ అన్ని రీఛార్జ్ అవుతున్నాయి. తర్వాత స్టోరేజ్ వాటర్ని డైరెక్ట్గా ఫార్మర్స్ ఉపయోగిస్తున్నారు. ఈ ఫార్మర్స్ ఉపయోగించబోయే ముందు ఈ వాటర్ను కూడా మేము ప్రతి ఒక్క అంశాల వారీగా మేము మా ఇక్రిసాట్ సంస్థ ల్యాబొరేటరీకి తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా వచ్చిన రా వాటర్ని తర్వాత ఫిల్టర్ అయిన వాటర్ని మేము ఎనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఎనాలిసిస్ చేసిన తర్వాత రైతు పెట్టుకున్న పంటను కూడా ఏదన్నా మామూలుగా జొన్న, మొక్కజొన్న అటువంటివి ఉంటే ఆ గ్రైన్స్ కానివ్వండి, లేదా ఆ గ్రైన్స్కి వచ్చిన స్ట్రా, ఎందుకంటే గ్రైన్స్ ఏమో హ్యూమన్ బీయింగ్ మనం మానవులు తింటాము కాబట్టి మానవులకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా. తర్వాత పౌడర్ వచ్చేటప్పటికి పౌడర్ కూడా క్యాటిల్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఏంటి, ఒకవేళ అటువంటిది ఎఫెక్ట్ ఉంటే మనం ఇటువంటి చేయకూడదు అన్న ఉద్దేశంతో వాటిని కూడా మేము ఎనాలిసిస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటివరకు అయితే ఏమి మాకు ప్రాబ్లం కనపడలేదు. మురుగునీరు వీధుల్లో ప్రవహించడం వల్ల ఊర్లో దోమలు, ఈగల ప్రభావం అధికంగా ఉండేది. కానీ ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు ఏర్పాటు చేసిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ ద్వారా ఊరిలో శుభ్రమైన వాతావరణం నెలకొంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వేస్ట్ వాటర్ బాత్రూమ్ వాటర్ అన్నమాట. అవన్నీ ఇంతకుముందు ఊళ్ళో పోయి ఇంత నీళ్ళు ఊళ్ళో ఆగి గలీజ్ అయ్యేది, దోమలు ఈగలు బాగా వచ్చేది. అయితే అలాంటి వాటర్ అంతా తీసుకుపోయి ఊరు బయట పోయి వేస్ట్ వాటర్ ఫిల్టర్ అని చెప్పి అక్కడ చేసుకొని ఆ వాటర్ని పక్క రైతులు వాడుకొని ఊరిని గ్రామాన్ని నీట్గా చేసారు. ప్లస్ ఆ వాటర్ని కూడా నీట్గా చేసుకొని పొలాలకు వాడుకుంటారు. దానివల్ల మాకు అందరు కూడా ఊర్లో గలీజ్ అనేది లేకుండా పోయిందన్నమాట. 1970లో కరువుతో ఇక్కడి ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎందుకో గాని ఊర్లో ఒక్క చెరువు లేదు, కుంట లేదు. అదే పాఠంగా ఇక్రిసాట్ సహకారంతో చెక్ డ్యాంలు నిర్మించుకున్నారు. ప్రతి చుక్క నీటిని కాపాడుకుంటున్నారు. ఇప్పుడు బాధ లేదు, అన్ని బావుల్లోనూ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటర్ని అంటే కలుషితమైన నీటిని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలో చూసాం. కానీ ఇప్పుడు ఇదే వాటర్ అంటే సహజ రీతిలో వర్షం కురిసిన ఈ నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న విషయం గురించి చెక్ డ్యాంల ద్వారా ఏర్పాటు చేశారు. అసలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. కొత్తపల్లి గ్రామంలో 1970 నుంచి 1990 మధ్య కాలంలో కరువు విలయ తాండవం చేసింది. తాగునీటికి కూడా బిందెలు పట్టుకుని కిలోమీటర్ల కొద్దీ దూరం నడిచి నీళ్లు తెచ్చుకోవలసి వచ్చేది. పంటల్లేవు, బావులు ఎండిపోయాయి. ఊర్లో చెరువులు, కుంటలు లేకపోవడంతో భూగర్భ జలాలు అంతరించాయి. దిక్కుతోచని ఆ దైన్యం నుంచే జల సంరక్షణకు బీజం పడింది. ఇక్రిసాట్ సాంకేతిక సహకారంతో వాగును జలధారగా మార్చుకున్నారు. మొదట గ్రామంలో ఒక చెక్ డ్యాం నిర్మించుకున్నారు. దాని ప్రభావంతో పక్కనున్న బావుల్లో నీటి ఊట పెరిగింది. ఆ ఆశ మరికొందరు గ్రామస్తులకు స్ఫూర్తినిచ్చింది. అంతా కలిశారు. వాటర్ షెడ్ పథకం కింద వరుసగా 14 చెక్ డ్యాంలను నిర్మించుకున్నారు. వర్షం పడితే ప్రతి నీటి బొట్టు ఊరిలోనే నిలిచిపోయే విధంగా జల సంరక్షణ వ్యవస్థ నిర్మాణమైంది. దానికి తోడు ప్రతి పల్లపు ప్రాంతంలోనూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. ఇది 1999 లోపల ఈ ప్రోగ్రామ్ను మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మాకు అనుబంధంగా అంటే మా ఊరును దత్తత ఇక్రిసాట్ తీసుకోవడం జరిగింది. ఆ ఇక్రిసాట్ సైంటిస్టులతో మేము ఈ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ను ముందుకు తీసుకెళ్ళినాము. గ్రామంలో ముందుగల్లా కొద్దిగా పబ్లిక్ లోపల అవేర్నెస్ లేక ఏదైనా చెక్ డ్యాములు నిర్మాణం చేయాలన్నప్పుడు వాళ్ళు వ్యతిరేక చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక గవర్నమెంట్ ప్లేస్ లోపల మేము చెక్ డ్యామ్ నిర్మాణం చేయడంతో మా గ్రామం లోపల ఉన్న బోర్వెల్స్లల్లో వాటర్ ఇంక్రీజ్ అయింది. దాంతో పబ్లిక్ లోపల అవేర్నెస్ వచ్చేసి మా ఏరియాలో కూడా కట్టాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినారు. ఎక్కడెక్కడైతే చెక్ డ్యాములు నిర్మాణం చేస్తున్నామో అక్కడొక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ చెక్ డ్యామ్ కింద ఎంతమంది వెల్స్ ఉన్నాయో వాళ్ళందరినీ ఒక యూనిట్గా తీసుకొని వారికి అప్పచెప్పి ఈ చెక్ డ్యామ్ నిర్మాణం చేయించడం జరిగింది. ఇక్కడ 12 చెక్ డ్యాములు నిర్మాణం చేయడం జరిగింది. దాంతో మా ఊరిలో ఇంతకు మొదలు 99 కన్నా ముందుగల్లా వాటర్ ప్రాబ్లం ఉండే. 99 తర్వాత మా దగ్గర ఈ వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా తగ్గిపోయింది. ఎందుకంటే ఎండాకాలం లోపల చాలా ప్రాబ్లం ఉండే. ఒక్కొక్క వెల్స్ కింద ఒక 2 ఎకరాల వరకు వారేది. ఇప్పుడు ఏమైపోయింది అంటే 4 ఎకరాలు 5 ఎకరాల వరకు కూడా పారబెట్టి పంటలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పంటల విషయం లోపల కూడా ఇంతకు మొదలు మా దగ్గర జొన్న కానీ లేకపోతే వేరే ఇది వేసేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మాకు మొక్కజొన్న చిప్పి ఇట్లా వేయడంతో మా పంటలు కూడా అధిక దిగుబడినిస్తున్నాయి. వాళ్ళు ఇంతవరకు 99 నుంచి కూడా ఇప్పటివరకు కూడా మాకు ఇక్రిసాట్ నుంచి వాళ్ళు సైంటిస్టులు రావడం, వారి యొక్క సలహా సహకారాలు మేము తీసుకోవడం, మా గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ పంటలు వేయడము, ఈ విధంగా వారి సలహా సహకారాలతో ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా దిగుబడులు కూడా పెరిగినాయి. ఇంకొక విషయం, వర్షపు నీటిని ప్రతి నీటి బొట్టును మా విలేజ్ లోపలనే ఆపాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క దగ్గర చెక్ డ్యాములే కాకుండా మట్టి కట్టలు పోసి అక్కడ మనము శంకన్ పిట్స్ ఇవన్నిటిని కూడా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఇంకొక విషయం, ఎండాకాలంలో వర్షం పడ్డ నీళ్ళు భూమిపై పారి అయాబ్రేట్ అయిపోతుండే. అలాంటిది ఇక్కడ మా దగ్గర ఎక్కడెక్కడైతే శంకన్ ఫిట్స్ చేసినామో అక్కడ వర్షపు నీరు గుంతలలో నిలబడి అది భూమిలోకి వెళ్ళి ఈ బావులలో వాటర్ ఇంక్రీజ్ అయింది, బోర్వెల్లలో కూడా ఇంక్రీజ్ అయిపోయింది. ఒకప్పుడు తాగడానికే నీరు ఉండేది కాదు. కానీ ఇప్పుడు సంవత్సరానికి 2-3 పంటలు తీయగలుగుతున్నారు ఇక్కడి రైతులు. చెక్ డ్యాంలను నిర్మించడం వల్ల వర్షం కురిసిన సమయంలో నీరు పుష్కలంగా ఉంటోంది. 1999లో మా గవర్నమెంట్ శాంక్షన్ 16 లక్షలు ఇచ్చింది మన దీనికి. తర్వాత మేము ఇక్కడ 2000 సంవత్సరంలో స్టార్ట్ చేసినాం 80,000తో ఫస్ట్ చెక్ డ్యామ్. ఈ దీంతో పాటు ఇంత ఫస్ట్ 500 మీటర్ల కోటి 500 మీటర్ల కోటి ఇట్లా ప్రతి సంవత్సరం వాటర్ డెవలప్ అయిన కొద్దిగా ముందు కట్టుకుంటూ వెళ్ళినాం. మంచి విలేజ్లో ఫుల్ డెవలప్ అయింది వాటరు.
మంచి మా బావులలో అయితే ఇప్పుడైతే ఫుల్ ఉన్నాయి. అప్పుడు ఇంతకుముందు 1 ఎకరము 2 ఎకరాలు పారకాలు చేసేవాళ్ళము. ఇప్పుడు ఫుల్ అందరము 4 ఎకరాలు 5 ఎకరాల వరకు పారకాలు చేసుకోగలుగుతున్నాము. ఇంకా మళ్ళీ దీనికంటే పైకి ఇటే కాకుండా చిన్న రాతి కట్టలు కూడా కట్టించినాము. ఒక సుమారుగా రాతి కట్టలు కట్టుకుంటే అక్కడ వాటర్ ఆగినాయి మళ్ళీ తర్వాత కిందికి వచ్చినాక ఈ పెద్ద చెక్ డ్యామ్లలో ఆగుతాయి. పెద్ద చెక్ డ్యామ్ల తర్వాత మళ్ళీ కింది వేస్టేజ్ పోతుంటాయి. ఇట్లా తర్వాతనే పోతాయి. కానీ మా విలేజ్ దాటినంత వరకు మొత్తం అయితే మేమైతే చెక్ డ్యామ్లని ఫుల్ కట్టుకున్నాము. మా తనైతే ఫుల్ వాటర్ ఉన్నది. కల్వర్టు దగ్గర నిలిచే నీళ్లు భూమిలోకి ఇంకేటట్లుగా ఇక్రిసాట్ రూపొందించిన డిజైన్లో పెద్ద ఇంకుడు గుంతలను నిర్మించారు. అవన్నీ నేడు జలకళలాడుతున్నాయి, భూగర్భ జలాలను పెంచాయి. గ్రామంలో ఏ ఒక్క బోరు కూడా ఎండిన సందర్భమే లేదు. ఊరిని కూడా అభివృద్ధి చేసుకున్నారు. ఆర్వో ప్లాంట్ ద్వారా మంచినీరు అందిస్తున్నారు. అందుకే కొత్తపల్లి గ్రామాన్ని 50-60 దేశాల వాళ్లు వచ్చి చూసి వెళుతున్నారని సర్పంచ్ శోభా సుధాకర్ రెడ్డి చెప్తున్నారు. నేను సర్పంచ్ అయిన కొత్తలో మొత్తం సైడ్ డ్రైనేజ్ ఉండేదండి. ఓపెన్ సైడ్ డ్రైనేజ్ ఉండేది. దాంట్లో చెత్త చెదారము అన్నీ విలేజ్ల కవర్స్ అన్నీ పడేటివి. మొత్తం దోమలు ఈగలు కూడా వచ్చేటివి సార్. అది దాని గురించి మేము బాగా ప్లాన్ చేసి దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనే ఆలోచనతో మేము ఇక్రిసైట్ సంస్థ సహాయం తీసుకున్నాం సార్. మేము ఆ సంస్థ సహాయంతో ఈ ఓపెన్ దాన్ని అంతా అండర్ గ్రౌండ్ అంతా మొత్తం క్లోజ్ చేసేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసేసి వేస్ట్ వాటర్ ప్లాంట్ కట్టించుకున్నాం సార్. వేస్ట్ వాటర్ ప్లాంట్ అంటే కట్టిన తర్వాత మాకు అండర్ గ్రౌండ్ వాటర్ కూడా బాగా రికవర్ అయ్యింది. ప్లస్ దోమలు ఈగల బెడద కూడా పోయింది. విలేజ్లో క్లీన్ అనిపిస్తుంది సార్. ఎందుకంటే అంతకుముందు కవర్లో అది వారానికి ఒకసారి క్లీన్ చేసినా కానీ పడుతుండేది. అది మాకు ఓపెన్ వెల్స్ కానీ బోర్వెల్స్ కానీ వాటర్ లెవెల్ పెరిగింది. ఆ వాటర్తో కూడా మేము పక్కనున్న రైతులు కూడా మాకు లబ్ధి పొందుతున్నారు. వ్యవసాయం కూడా చేసుకొని జొన్నలు అవి క్రాపు పండిస్తున్నారు సార్. ఊర్లో పాడుబడిన బావి ఉండేది, దాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నారు. ఆర్వో ప్లాంట్ నుంచి వచ్చే వృధా నీటిని ఆ బావిలోకి మళ్లించారు. దాంతో దాని పరిసరాల్లోని బావులకు నీళ్లు చేరాయి. బావి పాడబడ్డాయి. ఈ 1 సంవత్సరం 50 సంవత్సరం బావి అంటది. వర్షం పడితేనే అందులో వాటర్ ఉంటాయి. ఈ 3 సంవత్సరాలు వర్షాలు అసలు లేవు, మొత్తం ఎండిపోతుందన్నమాట. ఆ బావిని వేసినట్టే అట్లా పోయే నీళ్ళను వేస్ట్ పోతుంది. నీళ్ళను వాటర్ను జస్ట్ 2 కుంతలు, ఒకటి ఫిల్టరు, ఒకటి నాన్ ఫిల్టర్ అంట. చెత్త ఉదాహరణతోటి నల్లకెళ్ళి సెకండ్ ఫిల్టర్ అయ్యి ఒక దాంట్లో అందుకే ఫిల్ అయ్యి మళ్ళీ కింద ఒక గుంత ఉంటుంది. అందుకే చిన్న పైప్ వేసి ఆ పైప్ ద్వారా బాగా పంపిస్తాం అన్నమాట మంచి వాటర్ని. అలా ఏదంటే భూమిలో వింకిపోతే లేదంటే రెండో పడ వాడుకుంటాము. మా పొలంలో మాకు ఎక్కువైన వాటర్ భూమిలోకి ఎక్కిపోతాయి అన్నమాట. ఇంత వాటర్ బయట మనం వాపాలంటే కనీసం 20,000 నుంచి 35,000 ఖర్చు వస్తుంది. మాకు ఇక్కడ ఓన్లీ 1500తోనే ఇంత వాటర్ రాకుండా. ఇలాంటి మొత్తం మా ఊర్లో 45 ఉంటాయి. 45 అంటే కనీసం ఇంత వాటర్ పడబడి బావులు ఇలా మొత్తం వాటర్ టోటల్ 45 కూడా సేమ్ ఇట్లా చేసినామాట. చెక్ డ్యామ్ కంటే ఎక్కువ అవుతుంది, బావిలో వాగుతున్నమాట. రైతు వాడుకుంటే అంటే భూమిలోకి ఇంకుతున్నమాట. జల వనరుల సంరక్షణలోనే కాదు, సాగు రంగంలోనూ రైతులకు అండగా నిలుస్తున్నారు ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు. స్థానిక నేలలు ఏ పంటల సాగుకు అనుకూలం, ఏ పంటలు పండించడం వల్ల రైతులు ఆర్థికంగా ఎదుగుతారు అన్న విషయాలపై రైతుల్లో అవగాహన పెంచుతున్నారు. అంతేకాదు, సాగుకు ఆ నేలలు పనికి వస్తాయా, భూమిలో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్వయంగా వివరిస్తున్నారు. కొత్తపల్లిలో ఒకప్పుడు వర్షం పడితేనే పంటలు, లేదంటే రైతులు వ్యవసాయానికి దూరంగా ఉండేవారు. ఎన్ని బోర్లు వేసినా నీరు వచ్చేది కాదు. చెక్ డ్యాంలు నిర్మించడం వల్ల గ్రామంలో ట్యాంకర్ వినియోగమే లేదు. ఏ కాలమైనా నీరు ఉంటుంది. కరువు ఏర్పడినా 2 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీంతో ఇక్కడ ప్రజలు 99% వ్యవసాయం మీదే ఆధారపడుతున్నారు. ప్రస్తుతం జలవనరులు రైతులకు అందుబాటులో ఉండటం వల్ల ఏడాది పొడవునా పంటలు సాగు చేస్తున్నారు. గతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎక్కువగా పత్తి సాగు చేసేవారు. కానీ ఇప్పుడు మొక్కజొన్న, కంది, కూరగాయలను పండిస్తున్నారు. అంతర పంటల సాగుకు ముందుకు వస్తున్నారు. పంటల మార్పిళ్లు చేస్తున్నారు. కంది అంటే మా తను ఒక 4 కందులు మేము 1 ఎకరా 2 ఎకరాలు అప్పుడు జొన్నలు పెట్టి జొన్నల కందులు పెడితే మేము ఒక 20-25 కేజీలు రాకుండా 1 ఎకరంకు మాకు. అదే ఇక్రిసైట్ వచ్చిన తర్వాత మాకు ఈ ఇత్తనాలు వద్దు, ఇత్తనం మారుబండి మీరు అని చెప్పని వాళ్ళు ఆశా వెరైటీ అని ఒక రకమైన కందిని ఇచ్చారు. మాకు చాలా మంచి దిగుబడి వచ్చింది. ఎకరకు 4 క్వింటాలు 6 క్వింటాలు మంచి వాతావరణం అనుకూలిస్తే 6 క్వింటాలు దాకా తీసిన రైతులు ఉన్నారు. 8 క్వింటాలు తీసిన వాళ్ళు ఉన్నారు. కందులు అంతర్ పంటగా, మక్కల అంతర్ పంటగా. రైతులు సాగు రంగంలో రాణించేందుకు శాస్త్రవేత్తలు వారికి హైబ్రిడ్ రకాల విత్తనాలను అందించి ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు, సాయిల్ టెస్ట్ చేసి నేలలో ఎలాంటి పోషక లోపాలు ఉన్నాయో
వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. జనరల్గా కొత్తపల్లి విలేజ్లో బిఫోర్ వాటర్ షెడ్ బికాజ్ వాటర్ ఒత్తిడి ఉంది కాబట్టి, రెయిన్ ఫెడ్ కాబట్టి, అంటే వర్షాభావంగా పండించేవాళ్ళు కాబట్టి యాక్చువల్గా ఎక్కువ కాటన్ వేసుకునేవాళ్ళు. మేము ఈ వాటర్ షెడ్ కార్యక్రమం ఎంటర్ అయిన తర్వాత వాళ్ళని కంప్లీట్ డైవర్ట్ చేసేసాం. వాటర్ షెడ్ కార్యక్రమంలో పత్తి వేయకుండా మామూలుగా ఇంటర్ క్రాపింగ్ సిస్టమ్ పెట్టాం. ఇంటర్ క్రాపింగ్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే కాలువలో బోధుల పద్ధతి చెప్పాము. ఆ కాలువలో బోధుల పద్ధతి వల్ల ఈవెన్ చేనులో పడ్డ నీళ్లు కూడా వాళ్ళకి అడ్డంగా కాలువల బోధులు కట్టడం వలన వర్షపు నీళ్ళని మనం వేగాన్ని ఆపుతాము. ఆ వేగాన్ని ఆపడం వలన భూమిలో ఇంకుతాయి. ఆ ఇంకటం వలన ఏమైందంటే ఒక పంట తీసుకునే బదులు 2 పంటలు తీసుకోవచ్చు ఇంటర్ క్రాపింగ్ సిస్టమ్ ద్వారా. ఫస్ట్ పంట ఏమనంటే జొన్న కంది, లేదంటే మొక్కజొన్న కంది, లేదంటే సజ్జ కంది అట్లా వేసేసిన ఫస్ట్ పంట ఏమో 3 నెలల్లో వస్తుంది, నెక్స్ట్ పంట 5 to 6 monthsలో వస్తుంది. ఇది కేవలం వర్షపు నీళ్ళ వలన పండే పంటలు ఇవన్నీ. తర్వాత ఈ కొత్త పద్ధతులు మేము చెప్పడం వలన వాళ్ళు అట్లా వేసుకోగలిగారు. అట్లా ఇప్పటి వరకు కూడా వాళ్ళు పంట మార్పిళ్ళు కూడా శుభ్రంగా చేసుకున్నారు. మా దగ్గర ఉన్న విత్తనాలు కూడా మేము హైబ్రిడ్ వెరైటీస్ కూడా వాళ్ళకి మేము ఇచ్చి మేము ప్రోత్సహించి చేస్తున్నాము. అట్లాగే సాయిల్ టెస్ట్ బేసిస్ ఫస్ట్ మేము విలేజ్లో వాటర్ షెడ్లు ఎంటర్ అయినప్పుడు యాక్చువల్గా ఫస్ట్ మేము ఆల్ విలేజ్ ఫార్మర్స్ది సాయిల్ టెస్టింగ్ చేసాము. ఒకప్పుడు ఎండిన పంటలు, బీడు బారిన భూములు, కానీ ఇప్పుడు అదే కొత్తపల్లి సస్యశ్యామలంగా కనిపిస్తుంది. ఈ క్రిసెట్ సహకారంతో రకరకాల ప్లాంట్ కావచ్చు, లేక వేస్టేజ్కి సంబంధించిన నీటి శుద్ధి కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు సస్యశ్యామలం చేస్తున్నాయి. జల సంరక్షణ ఓ ఉద్యమంగా చేశారు ఇక్కడి రైతులు. అందుకే ఏ ఊర్లో నీటికి ఇబ్బందులు పడ్డా ఇక్కడ ఆ నీటి సమస్య ఉండదు. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. వ్యవసాయ బావుల్లో ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి. అందుకే కొత్తపల్లి గ్రామం ప్రపంచ పటంలో ఉంది. ఇది ఇవాల్టి జలం జీవం ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.